గ్యాస్ అయిపోయింది, సిలిండర్ తీసుకురావా, పిల్లలకి లంచ్ టైం అవుతుంది, వంట చేయాలి తొందరగా. సరే వదినా. అట్లనే బియ్యం కూడా దగ్గర పడ్డాయి, బియ్యం కూడా తీసుకురావా వచ్చేటప్పుడు. ఏమండి ఒకసారి లోపలికి రండి. ఏంటి మౌనిక, ఎందుకో పిలిచినావు? ఇప్పటికి 3 నెలల నుంచి నువ్వే సామాన్ తీసుకొస్తున్నావు. వాళ్ళు తింటలేరా, మనమే తింటానమ్మా. నువ్వైతే సామాన్ తీసుకురాకు. అందుకే నేను వేరు కాపురం పెడదామన్నా. అస్సలు నా మాట వింటలేవు. వేరు కాపురమా? ఎందుకు? ఈ 3 నెలల ముందే మనం సామాన్ తీసుకొస్తున్నాం. అంతకుముందు ప్రతి నెల అన్నయ్యని సామాన్ తీసుకొచ్చాడు. అప్పుడు అనలేదే ఈ వేరు కాపురం పెడతా అని. సతీష్, సతీష్ ఒకసారి ఇటు రావా. సప్పుడేకుండు, వదిన ఎందుకో పిలుస్తాంది. ఆ వదినా వస్తున్నా. ఇవి తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టి ఇంట్లోకి కావాల్సిన సామాన్ తీసుకురావా. నేను తీసుకొస్తా వదినా, వద్దు ఇవన్నీ. పర్లేదు సతీష్, తీసుకెళ్ళు, నా మాట కాదనకు. సరే వదినా. గ్యాస్ తెచ్చినావా సతీష్? లోపల పెట్టవా? ఆగో వదినా, ఇగో వదినా. పెట్టమన్నా కదా సతీష్, పెట్టలేదా? మౌనిక వద్దన్నది వదినా. నేనే వద్దన్న అక్క. అప్పుడేదో ఆవేశంలో అన్నా, అవేవి పట్టించుకోకక్క. మౌనిక, ఫోన్ చూసుకుంటున్నాడు కంటే పోయి మా వదినకు వంటలో హెల్ప్ చేయొచ్చు కదా. సరే. వదినా, లంచ్ బాక్స్ పెట్టినవా? రెడీ అయింది సతీష్, వచ్చి తీసుకెళ్ళు. సరే వదిన, వెళ్ళొస్తా. మౌనిక, అక్క. సతీష్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది కదరా, అట్లనే బావ కూడా వస్తాడు. వాళ్ళు వచ్చేసరికి వంట చేయాలి కదరా. ఏం వంట చేద్దాం? బావ మా ఆయన నీ మాటనే వింటారు కదా అక్క. మీకు నచ్చింది చేయండి. అయినా ఇంట్లో నా మాట వినే వాళ్ళు కూడా ఉన్నారా? ఇది నీ ఇల్లు, నీ రాజ్యం. నేను ఈ పెళ్లి చేసుకొని తప్పు చేసిన. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? మా అమ్మ వాళ్ళు పల్లెటూళ్ళు ఉంటారు, నీకు తెలుసు కదా మౌనిక. అక్కడ చదువుకుందామంటే కాలేజీ లేవు. ఎప్పుడైతే మా అన్నయ్యకి పెళ్ళి అయ్యి సిటీకి వచ్చిటో అప్పటి నుండి మా అన్నయ్య దగ్గర నుండి చదువుకొని జాబ్ తెచ్చుకున్నా. ఎప్పుడు కూడా మా వదిన పరాయి వాళ్ళలాగా చూసుకోలేదు, తన సొంత కొడుకులాగా చూసుకున్నది. అట్లాంటి మా వదిన నువ్వు అపార్థం చేసుకునేది. సారీ అండి. అక్క ఏమంటే చేద్దాం? నీ ఇష్టం రా, నీకేది ఇష్టమైతే అదే చేద్దాం. అత్తమ్మ ఏం కూర వండాలి? క్యారెట్ కూర వండు మౌనిక. అది నేను తినను అత్తమ్మ. ఇది నా ఇల్లు, నేను ఏది వండమంటే అదే వండాలి, నేను ఏది చెప్తే అదే చేయాలి. అవునా, ఇది మీ ఇల్లా? మాకు కూరగాయల బండి వచ్చినట్టుంది. రాత్రికి ఏం కూర లేదు, ఏదో ఒక కూర కొందాం. ఏమండి, ఇంతకుముందు కూరగాయల బండి వచ్చింది, అయితే మీ పర్సులోకి వెళ్ళి డబ్బులు తీసుకొని కూరగాయలు కొన్నా అండి. ఏంటి, డబ్బులు తీసుకున్నావా? అవి నా డబ్బులు, నువ్వెందుకు తీసుకున్నావు? అవునా, అవి మీ డబ్బులా? ఏం కోడలి పిల్ల, ఏం పని చేయకుండా టీవీ చూస్తూ కూర్చున్నావు? అవునత్తమ్మ, ఏం పని చేస్తలేను. నా పని నేను చేసుకున్నా, మీ పని మీరు చేసుకోండి. ఎంతైనా ఇది మీ ఇల్లు కదా. ఇది నా ఇల్లు. ఏంటి మౌనిక, క్యారేజ్ కట్టలేదు, ఆఫీస్ టైం అవుతుంది, మంచిగా టీవీ చూసుకుంటూ కూర్చున్నావు. నా వంట నేను చేసుకొని తిన్నానండి. మీ వంట మీరు చేసుకొని మీరు క్యారేజ్ కట్టుకోండి, ఎందుకంటే అది మీ పని కదా. అవి నా డబ్బులు, నువ్వెందుకు తీసుకున్నావు? ఇది నా ఇల్లాట, నా పైసలాట. ఇప్పుడు చేసుకోండి ఎవరి పనులాలు. ఏమండి, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదట, ఒక 2 రోజులు మా ఇంటికి పోయేస్తా. సరే. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతావా? అమ్మా, అమ్మా, మౌనిక వాళ్ళ ఇంటికి పోతున్నది, నువ్వు పంపించకు. సరే. అప్పుడు మౌనిక వస్తాను. అత్తమ్మ నేను. అయ్యో ఏమైంది అత్తమ్మ? బాగా తలనొస్తుంది మౌనిక, బీపీ డౌన్ అయినట్టున్నది. మా అమ్మకు మంచి లేదని మా ఇంటికి పోదాం అనుకుంటే అత్తమ్మకేమో ఇట్లా. ఈ పరిస్థితుల్లో నేను ఎట్లా అడగాలి మా ఇంటికి పోదామని?
అత్తమ్మ టాబ్లెట్ ఏమన్నా వేసుకుంటావా? తీసుకురావాలా? టాబ్లెట్ వద్దు కానీ కొంచెం ఛాయ్ తీసుకురా మౌనిక. సరే అత్తమ్మ. అమ్మ మంచి పని చేసినాం, లేదంటే చీటికి మాటికి వాళ్ళ ఇంటికి పోతానంటది. హలో, చెప్పు బిడ్డ. అమ్మా నాకు పానం మంచిగా లేదన్నా మన ఇంటికి పంపిస్తలేరు అత్తయ్య వాళ్ళు. ఏం మనుషులే వాళ్ళు, పొల్లకు మంచి లేదన్నా కూడా ఇంటికి పంపరట్నా? తెలివి ఉందా వాళ్ళకేమన్నా? అసలు సరే బిడ్డ, నేను మళ్ళీ చేస్తాగు. నేను కూడా నా కోడలతో ఇట్లనే ప్రవర్తిస్తున్నా. మౌనిక, అత్తమ్మ. మౌనిక, అమ్మోళ్ళింటికి పోతా అన్నబట్ట కదరా, వెళ్ళురా. అమ్మా నువ్వు ఆగురా. నీకు మంచిగా లేదు కదా అత్తమ్మ? పర్లేదురా, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నది. సరే అత్తమ్మ. నువ్వు వెళ్ళి మౌనికని బస్ ఎక్కించిరా పో. సరే అమ్మా. థ్యాంక్స్ అత్తమ్మ. నేనైతే మీ షైనీని. మీకు కేక్ చూడంగానే అర్థమైనట్టుంది ఫ్రెండ్స్, ఈరోజు ఎవరిదో బర్త్డే అనుకుంటున్నారా? మా పెద్దమ్మ బర్త్డే. పార్టీ అయితే ఫుల్ సేపు వచ్చింది ఫ్రెండ్స్. నా బర్త్డే రోజు అయితే మెరుపు తీగ లెక్క వచ్చింది పోయింది. నా బర్త్డే 2 పీసులు చాలు. ఈయన మా పెద్ద బాబు ఫ్రెండ్స్, ఏ వీడియోలో రాలేదు కదా. మా పెద్దమ్మకి కేక్ పెడుతున్నాడు మా పెద్ద బాబు. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ రా. మా పిన్ని మా మమ్మీ పెద్దమ్మకి విష్ చేశారు. నానమ్మ తాత కూడా కేక్ తినిపించారు. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ సో మచ్. మా పిన్ని బాబాయ్ కూడా కేక్ తినిపించారు. మేమైతే కేక్ తినిపించాం ఫ్రెండ్స్. నేనైతే మా పెద్దమ్మ కేక్ చూసిన ఫ్రెండ్స్. మా డాన్స్ చూడండి ఫ్రెండ్స్. నాది మా చెల్లెది డాన్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మా పెద్దమ్మ బర్త్డే రోజు అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా బాబాయ్ కూడా యాక్టింగ్ చేశాడు ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. అందరం కలిసి పాట పాడుతుంటే ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరం డిన్నర్ చేస్తున్నాం. ఏం కర్రీ? ఓ చికెన్ అనుకుంటున్నారా? పన్నీర్ ఫ్రెండ్స్. ఇలా సోమవారం కదా, ఓన్లీ వెజ్. ఈరోజు సోమవారం కదా ఫ్రెండ్స్, బగారా రైస్ వేసాను, పన్నీర్ కర్రీ, సాంబార్, పెరుగు. ఇదే ఈరోజు బర్త్డే స్పెషల్. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు అద్రిపోయినాయి కూరలన్నీ. మేమైతే తిన్న తర్వాత మా మమ్మీ పెద్దమ్మ మా పిన్ని వాళ్ళు ఒక పొద్దు ఇడుస్తున్నారు ఫ్రెండ్స్. మా చెల్లె చూసారా ఫ్రెండ్స్, బోర్ల బొక్కల వండి తింటాంది. ఫ్రెండ్స్
మా చెల్లి అయితే మాతో మొదలు పెట్టింది కదా ఫ్రెండ్స్, ఎట్లా గీక్తాం చూడు ఇలా కోడి గీతరా అని. చూడు ఎంతసేపు తింటావు తిను అట్లా అని తినుకుంటుండు. మా పెద్దమ్మ మమ్మీ పిన్ని వాళ్ళు ఒక పొద్దు ఇస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే పెద్ద కేక్ పట్టిన ఫ్రెండ్స్. పొద్దున సిచ్యువేషన్ అర్థమైతే అది దగ్గెట్లతో అని కూర్చిన నోట్లో నేనే. మా చెల్లి అయితే నాకంటే ఎక్కువ తిన్నది ఫ్రెండ్స్. దాని సిచ్యువేషన్ కూడా అర్థమవుతుంది నాకు. మేమైతే మా పెద్దమ్మ బర్త్డే రోజు ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. బాయ్.